అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే ఫస్ట్ టైం మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే మా ఇంటి దగ్గర పెద్ద నాన్న చాలా చిన్నప్పటి చాలా క్యాసెట్ డివిడి ప్లేయర్స్ అన్ని తెచ్చి పెట్టేదన్నట్టు. వాడకో టీవీ ఉండేది. ఆ వాడంతా కలిసి అప్పుడు ఫోన్స్ గిట్ల ఏమి ఉండకపోయేది కదా, అందరం ఒక దగ్గర ముసలోళ్ళు పెద్దోళ్ళు అందరం కలిసి అక్కడ చూసేదన్నట్టు. అప్పటి అన్ని నాకు ఈ క్యాసెట్లు చాలా ఉండేది, అన్ని పోయినాయి. ఇవి కూడా పోతాయని నేను వీడియో చేస్తున్నాను. అన్ని పోయినాయి, ఇవి కూడా నానిపోయినాయి. ఇవేంటంటే మనకు అప్పుడు ఇప్పుడు పోస్టర్లు ఎట్లుంటాయో ఇది పోస్టర్ టైప్ ఉండేది. ఇగో ఇది తమ్నెల్ టైప్ ఉండేది. ఇది ఇది సీడీ అంటారు కదా, మీకు తెలుసు కదా. ఇది సీడీ ఇట్లుంటది. ఇది నీకు కొంచెం మరక పడ్డా ఏం పడినా ఖరాబ్ అయిపోయేది అన్నట్టు, అంటే నడవపోయేది ఇట్లా. ఇది డివిడి ప్లేయర్ లో పెట్టి మనకు పెడితే వస్తుంది. అందరం కలిసి చూస్తాం, ఆపుతాం. ఇంకెవరన్నా నచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ చేసి చూసేది. పెద్దలకి ఇట్లా రెస్పెక్ట్ ఇచ్చి మంచి అందరం కూర్చోబెట్టి అందరం చూసేది అన్నట్టు. ఇవన్నీ అప్పటి రోజులు అన్నట్టు. ఇవి చూస్తే మళ్ళీ అప్పుడు మళ్ళీ దశ ఉద్యమం కూడా స్టార్ట్ అయింది అన్నట్టు. మేము అందరం వల్ల కూడా పార్టిసిపేట్ చేసినాం. మెయిన్ రోల్ ఇక్కడ వరంగల్ డిస్టిక్ వెళ్ళేది, ఊకే వరంగల్కి వెళ్ళేది, అట్లా ఇట్లా చేసేది. ఇవన్నీ ఒక్కొక్క కథకు ఒక్కొక్క హిస్టరీ ఉంటది. ఆ హిస్టరీ నేను చిన్నప్పటి నుంచి చూసిన కాబట్టి ఇంకా ఇప్పటికి హిస్టరీగానే నాకు హిస్టరీ అంటేనే ఇష్టం బాగా. ఇప్పుడు ఈ కథ చూస్తే ఇది ఎల్లమ్మ కథ, ఇది పెద్దరాశి పెద్దమ్మ కథ, ఇది సంతోష్ మాత కథ, ఇది బాలనాగమ్మ కథ. ఇగో ఇది కూడా బాలనాగమ్మ కథ ఇంకో పార్ట్. ఇది చందమామ మూవీ, ఇది బాగా చూసేది. ఇగో ఇది 5 మెల్ల పూల కథ. ఇది కాటమరాయుడు అంటే గౌడ పురాణం గురించి వెళ్ళి ఉంటది కాటమ్మ. ఇగో ఇది మల్లన్న కథ. ఇది 5 మెల్ల పూల కథ చెప్పిన కదా. ఇంకా ఇవన్నీ కథలే. ఇగో ఇవి ఫోక్ సాంగ్స్ కి మొత్తం అన్ని ఫోక్ సాంగ్ కలిపి ఇగో ఇవి సీడీ వచ్చేది. ఇలా అప్పుడు HIV గురించి కూడా ఒక సాంగ్ ఉన్నది. ఆ సాంగ్ అసలు HIV ఏందో తెలియదు. ఇవన్నీ ప్రమోషన్ కొన్ని సాంగ్స్ ఉండేది అన్నట్టు. అప్పుడు నేను మా అమ్మని అడిగిన, ఇదేం పాట అమ్మ, ఇది HIV అంటే ఏంటిదంటే మా అమ్మ సప్లై చేయలేదు. ఇగో ఇవన్నీ క్యాసెట్లు ఇట్లుండేది. ఇవన్నీ ఇప్పుడు AI వచ్చిన కాడ నుంచి వెళ్ళి ఈ గ్రాఫిక్స్, ఈ AI గ్రాఫిక్స్ హనుమంతుడు ఇట్లా పోయేది అవన్నీ అవి ఎప్పుడో ఉన్నాయి. నేను ఈ సీడీలో ఎప్పుడో నుంచి చూసేది అట్లుండేది అన్నట్టు. ఇవి ఇప్పుడు మనకు తెలుసు 90s కిడ్స్, కానీ ఇంకా ముందు ముందు జనరేషన్ కి ఇప్పుడు నా ఏజ్ లో కూడా మా ఫ్రెండ్స్ కి ఇట్లా కథలు చూస్తామంటే చీ అంటారు. అంటే వాళ్ళకు కూడా తెలియదు ఇవి ఇంత మంచిగా ఉంటాయి, బాగుంటాయి. ఇది ఒక చరిత్ర. మల్లన్న కథ అయినా ఇంకా వీరబ్రహ్మేంద్ర కథ అయితే మన జరగబోయే సమాజం ఇప్పుడు ఇట్లా ఈ జనరేషన్ మొగోళ్ళు ఆడోళ్ళు అవుతారని ఈ ట్రాన్స్ సిస్టమ్ ఇవన్నీ ఇట్లా కుల సామాజిక కష్టాలు ప్రాబ్లమ్స్ అవన్నీ ఎప్పుడో చెప్పిళ్ళు. అవన్నీ మనకు చరిత్ర ఎప్పుడో చెప్పింది, ఇవన్నీ కాదు. అంటే ఇన్ని మార్పులు ఉంటాయి, ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్క రూట్ ఉంటది అని నాకు అప్పుడే తెలుసు. మరియు శూద్రులు వేరు, ఈ సమాజ వర్గ మనుషులు ఒకటే గాని సమాజాలన్నీ వేరని నాకు అప్పుడే అర్థం తెలుసు. శూద్రులు అంటే తక్కువ వాళ్ళు, మరియు బ్రాహ్మణులు అంటే ఎక్కువ వాళ్ళు, ఇట్లా వైశ్యులు అంటే దేవుని నడుము నుంచి వెళ్ళొచ్చిల్లని. ఇవన్నీ మనకు ఇలాంటివి చూస్తే ఇవి ఒక్కొక్క మేడారం దగ్గర మేమైతే జాతరకు ఒక నడుచుకుంటూనే పోయి 3 రోజులు జాతర చూసేది కదా. ఆడ ఇప్పుడు ఈ షాపులు ఇవి ఎక్కడ అవపడతలేవు ఇలాంటి షాపులు, ఎందుకంటే ఇవి అంతరించిపోయినాయి. వీటికి సపరేట్ టీవీలు అమ్మేది, సపరేట్ క్యాసెట్లు ఎన్ని ఉండేదో. ప్రతి ఒక్కరు జాతర పోయినప్పుడల్లా సీడీలు తెచ్చుకునేది అన్నట్టు. ఇట్లా తెచ్చుకొని అందరు ఒక దగ్గర చూసేది. నేనైతే సగం అక్కడనే మేడారంలో ఈ స్టోరీ చూసిన అన్నట్టు. నేను ఇక్కడనే ఉంటున్నా కానీ నాకు ఈ చరిత్ర తెలియదు. నాకు ఈ క్యాసెట్ ద్వారానే ఇట్లా కాకతీయులు వచ్చి ఇట్లా సమ్మక్క మేడారంలో అటాక్ చేసిల్లని నాకు తెలిసింది. సమ్మక్క అక్కడ చిలకల గుట్ట దగ్గర చనిపోయిందని తెలిసింది. ఇంతకుముందు సంపంగి వాంగ్ ఉండే, ఇక జంపన్న అక్కడ చనిపోయిందని తెలిసింది. ఇవన్నీ మనకు చరిత్ర అంతా నాకైతే ఈ క్యాసెట్ల ద్వారానే తెలిసింది. వీటిని చూడండి మంచిగా ఉంటాయి.
ఇంకా రామాయణం, మహాభారతం ఈ క్యాసెట్లు కూడా బాగుంటాయి. ఎక్కువ మల్లన్న క్యాసెట్లు ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్. ఇప్పుడు వచ్చే ఫోక్ సాంగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సీడీల నుంచి తీసుకున్నాయే, అవి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయిలే. కానీ అందుకే ఇవి సీడీలను చూడండి, బాగుంటాయి. యూట్యూబ్లో అన్నీ దొరుకుతాయి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.